హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై ప్రముఖ మత గురువు, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 25 మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని మౌలానా షాబుద్దీన్ రజ్వీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నెల 6న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో షమీ కూల్ డ్రింక్ తాగుతూ కనిపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన షరియత్ నియమాలను పాటించాలని సూచించారు. అంతేకాదు, షరియత్ దృష్టిలో షమీ నేరస్తుడని రజ్వీ ఘాటుగా విమర్శలు చేశారు. తప్పనిసరని ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే ఇస్లామిక్ చట్టం ప్రకారం అతన్ని పాపిగా పరిగణిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రికెటర్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. దేశం కోసం క్రికెట్ ఆడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మౌలానా షాబుద్దీన్ రిజ్వీకి సూచించారు. ఈ సంగతి మర్చిపోకముందే తాజాగా మరోసారి షమీని టార్గెట్ చేసేది ప్రముఖ మత గురువు. షమీ కుమార్తె ఐరా హోలీ ఆడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని మౌలానా తీవ్రంగా తప్పుపట్టారు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్ జహాన్పై కూడా మౌల్వీ మండిపడ్డారు. ఐరా లాంటి చిన్నారి రంజాన్ మాసం ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హోలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం ఇది ఇస్లాంకు వ్యతిరేకమంటూ ఓ వీడియో సందేశాన్ని పంపాడు. షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలామంది తప్పుపడుతున్నారు. చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత ఇష్యూ చేయాలా అని మత గురువుపై మండిపడుతున్నారు. ఇందులో ఐరా తప్పు లేదంటున్నారు. అదే సమయంలో రంజాన్ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. మరి దీనిపై ఐరా తల్లి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలాంటి హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోళికా పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటుంటారు. రాక్షసరాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోళిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోళిక దహనం నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.